ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రచించిన దీపిక అనే సాహిత్య విమర్శ సంపుటికి ఈ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. అవార్డు దక్కించుకున్న దీపికను లక్ష్మీనారాయణ 2021లో రచించారు. తెలుగులో అవార్డు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులుగా ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు కె శ్రీనివాస్, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, విహారీ వ్యవహరించారు. పురస్కారాన్ని వచ్చే ఏడాది మార్చి 8న అందజేయనున్నారు. ఇక పల్నాడు జిల్లా న్యూజిండ్ల మండలం చెరువుకొమ్ముపాలెములో 1954 అక్టోబర్ 24లో పెనుగొండ లక్ష్మీనారాయణ జన్మించారు. 1987లో న్యాయవాదిగా ప్రస్థానం మొదలుపెట్టారు. అటుపై గుంటూరు బార్ అసోసియేషన్ కార్యదర్శిగా 1989-90లో పనిచేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను, బార్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వహించారు. తెనాలిలో 1972లో జరిగిన అరసం జిల్లా మహాసభకు ప్రతినిధిగా ఇక పులుపుల వెంకట శివయ్యతో కలిసి పెనుకొండ హాజరయ్యారు. అప్పటి నుంచి అరసంతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 2023 ఆగస్టు నుంచి అరసం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అరసం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్త పెనుకొండ లక్ష్మీనారాయణ. వివిధ అంశాలపై 200 వ్యాసాలు, దాదాపు 50 కవిత్వ, కథ, వ్యాస సంపుటాలకు ముందు మాటలు, పదుల సంఖ్యలో పుస్తక సమీక్షలు, దాదాపు 600 సాహిత్య సభలు, సమావేశాలు, సదస్సులు. ఇది లక్ష్మీనారాయణ ట్రాక్ రికార్డ్. 1974లో రచించిన సమిధ కవితతో పెనుగొండ సాహితీ ప్రస్థానం మొదలైంది. అటుపై రేపటిలోకి అనేక, నూరెళ్ల పులుపుల, విదిత, దీపికతో పాటు అనేక పుస్తక సమీక్షలు, డాక్టర్ పాపినేని శివశంకర్, వల్లూరి శివప్రసాదులతో కలిసి సహ సంపాదకత్వం, గౌరవ సంపాదకత్వం వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని, గర్వంగా భావిస్తున్నాను అని పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. సాహితీ ప్రపంచంలో అరసం తనకు స్థానం కల్పించింది అని, ఇకపైన ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాను అని తెలియజేశారు. నేను ఇప్పటికీ అనేక విదిత, దీపిక అనే సాహిత్య వ్యాస సంపుటాలను వెలువరించాను. దీపిక సాహిత్య వ్యాస సంపుటి 2021లో ప్రచురితమైంది. విశాలాంధ్ర వారు ప్రచురించారు. ఆ పుస్తకానికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు అనేది భారతదేశంలో అత్యుత్తమ సాహిత్యానికి లభించే పురస్కారం. ఇటువంటి గొప్ప పురస్కారాన్ని నాకు ప్రకటించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీకి, జ్యూరీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. అదే సందర్భంలో గత 50 సంవత్సరాల నుంచి నేను అభ్యుదయ సాహిత్యోద్యమంలో, అభ్యుదయ రచయిత సంఘంలో కార్యకర్తగా, కావ్యకర్తగా, రచయితగా పనిచేస్తున్నాను. అభ్యుదయ రచయిత సంఘానికి జాతీయ అధ్యక్షుడినైన తొలి తెలుగు వ్యక్తిని, తెలుగు సాహిత్యవేత్తని నేనని కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను. తెలుగు సాహిత్య లోకం నన్ను ఎంతో ప్రేమగా చూసింది. అందరితోనూ నాకు చెలిమి ఉంది. పెనుగొండ లక్ష్మీనారాయణ చిరకాలం నుంచి ఆత్మీయ మిత్రుడు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం చాలా సంతోషదాయకం. తనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అవిశ్రాంతంగా ఒక 45 ఏళ్ల నుంచి సాహిత్య కృషి తను చేస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో సంకలనాలకు కూడా తను సంపాదకుడుగా పనిచేశాడు. అట్లనే విమర్శ వ్యాసాలు చాలా విలువైనవి, ఎంతో తవ్వకం పనిచేసి సాహిత్య చరిత్రలో మరుగున పడిపోయినటువంటి గొప్ప రచయితలను కూడా ఆయన వెలుగులోకి తీసుకుని వచ్చాడు. అట్లా విశ్రాంతంగా ఇప్పటికీ ఆయన గొప్ప కృషి చేస్తూనే ఉన్నాడు. దానికి విశ్రాంతి అనేది లేదు. ఆయనకు అభినందన పూర్వకంగా నేను ఇంతకు పూర్వం ద్రవాధునికత అనే గ్రంథాన్ని కూడా తనకే అంకితం చేశాను. అట్లాంటి మిత్రుడికి ఈ అవార్డు లభించినందుకు నేను చాలా